మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్ అధినేత జయప్రకాష్ నారాయణ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. కాంగ్రెస్ పాలన మీద ఆయన ఒపీనియన్ ఏంటో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిర్మా. పాలన 1 year అయింది, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కనీసం ఏడాదైనా వెయిట్ చేసిన తర్వాత కామెంట్ చేయాలి ప్రభుత్వ పాలన గురించి అంటుంటారు కొంతమంది. కానీ మంచి చెడు చెప్పడానికి వెయిట్ చేయాలా, లేకపోతే దానితో సంబంధం లేకుండా కూడా పాలన గురించి మనం మాట్లాడుకోవచ్చా సార్? మీరు అన్నట్టుగా ఒక ఏడాదో మరొకటో పెద్ద ముఖ్యమైనవి కాదు, కానీ మన దేశంలో ఆనవాయితీగా ఒక బిడ్డ పుడితే సంవత్సరం కాగానే జన్మదినం, పుట్టినప్పుడు బారసాల మరొకటి ఉంటుంది. అలాగే పెళ్లికి పెద్ద వేడుక మన దేశంలో తతంగం ప్రపంచానికి ఎక్కడ ఉండదు. ఎవరన్నా మన దేశంలో పెళ్ళిళ్ళు చూస్తే అసలు ఇది ఒక భేద దేశం అని నమ్మరు వాళ్ళు. అయ్యో సార్, ఏ సంపన్న దేశంలో 199 కుటుంబాలు జరుపుకోలేని రీతితో మనం పెళ్లి జరుపుకుంటాం. అలాగే పెళ్ళైన తర్వాత ఫస్ట్ యానివర్సరీ ఇవన్నీ ఉంటాయి. మనకి వ్యక్తిగతంగా వేరు, కానీ ఒక ప్రభుత్వాన్ని మనం సృష్టించుకున్నాం, మన డబ్బులతో పోషిస్తున్నాం. ఇది మీది కాదు, అది ఒక కుటుంబం మీ సొంతం. ప్రభుత్వం మీ సొంతం కాదు, ప్రభుత్వం మా సొంతం, ఓటర్ల సొంతం, పన్ను కట్టే వాళ్ళ సొంతం. ఆ స్పృహ పోయింది దేశంలో. ఎన్నిక కాగానే మొట్టమొదటి బ్రహ్మాండమైన ఆర్భాటం, ఒక మహారాజుని మీరు కిరీటం పెట్టి ఆయన్ని కరుణేషన్ అని చెప్పంటాం, రాజును చేసినట్టుగా వీళ్ళ భావన. ఆ తర్వాత కొన్ని నెలల పాటు సన్మానాలు, సంబరాలు. ఎన్నిక అవగానే మొట్టమొదటి చెప్పమాట వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు మందే. అరే మిమ్మల్ని గెలిపించింది మా డబ్బుతో, మేమిచ్చినటువంటి అధికారంతో, మాకు సరైన సేవలు అందిస్తావు, పరిపాలన బాగు చేస్తావు. మర్చిపోయినా మనం. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అంతా ఒకే తంతు నడుస్తున్నారు. దీని నుంచి బయటపడాలి. పెద్ద పెద్ద ప్రచారాలు, ఏ పార్టీ ఉన్న జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ ఆ పార్టీ నాయకుడికి మొహం పెట్టి మనం ఇంకోటి ఏం చూపెట్టుకుంటే అది పొద్దున్న సాయంత్రం అదే మనకు ఒక తంపుడు. ఏంటి మీరు చేసింది పని? వ్యవస్థలో ఏమైనా బాగు తీసుకొచ్చారా? మంచి విద్యా ప్రమాణాలు అందుతున్నాయా గతం కంటే? ఒక్క పెసరు తేడా కనిపించదు. నేను గట్టిగా చెప్తున్నాను అన్నమాట. అన్ని రాష్ట్రాలు ఇదే తీరు. ఏమైనా గతం కంటే ఆరోగ్యం అద్భుతంగా అందుతుందా? 1 మిల్లీమీటర్ ఆరోగ్యం పెరగట్లా. ఏమైనా అవినీతి ఏమైనా తగ్గుతుందా? పెరుగుతోంది. పౌరసేవలు మెరుగుపడుతున్నాయా? అధ్వానంగా ఉన్నాయి. పెరుగుతోంది ఏంటి? జీతాలు పెరుగుతున్నాయి, బత్యాలు పెరుగుతున్నాయి, వృధా ఖర్చు పెరుగుతోంది, అవినీతి పెరుగుతోంది, అసహనం పెరుగుతోంది ప్రజల్లో. పోనీ పెట్టుబడులు ప్రోత్సహించే ఏర్పాటు ఏమన్నా చేశారా? మౌలిక సదుపాయాలు గణనీయంగా బాగు చేస్తున్నారా? చేశారా? ఎంతసేపు ప్రచారం అంతా నీకు అది ఇచ్చా, ఇది ఇచ్చా, 11,000 ఉద్యోగాలు ఇచ్చా అని ఉంది ఒక ప్రచారం. లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని అప్పు తీసుకొచ్చి మరీ నేను మీకు అప్పులు రుణమాఫీ చేశా, అది ప్రచారం తప్పితే జీవితాలు దీర్ఘకాలంలో బాగుపడడానికి ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని సమర్థంగా, నిజాయితీగా, గతంలో జరగని రీతిలో ఏం తప్పు, ఆ తప్పుల్ని సవరించామని చెప్పడానికి ఒక్కటి కూడా లేకుండా పోతుంది. కాబట్టి నేను కోరేది, సరే మీ ఆడంబరాలు ఉంటాయి మన సమాజంలో, మనం కొన్ని మంచి సంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని దుస్సాంప్రదాయాలు ఉన్నాయి, వృధా ఉన్నాయి. దాన్ని ఒక్కరోజు మీరు నేను అరికట్టలేము. మన సొంతంగా జీవితంలో మనం కొంత పొదుపురతనం పాటించగలము, కొంత అహంకారం తగ్గించుకోవాలని తప్ప మనం చేయగలం ఏం లేదు. కానీ దీర్ఘకాల దృక్పథం మీద దృష్టి పెట్టకపోతే మన ప్రభుత్వాలు కేవలం స్వోత్కర్ష, పరనింద, ఆరపాట ప్రచారం మీద చూపెట్టినట్టయితే అన్ని పార్టీలు అట్లాగే ఉంటున్నాయి. అది దేశానికి మంచిది కాదు. చివరికి అరవింద్ కేజ్రీవాల్ ఏదో మంచి ఉద్దేశంతో పెట్టాడు అనుకుంటే నాకు మంచి సన్నిహితుడు, సహచరుడు. మరి ఎంతెంత ఆర్భాటము, ఎంతెంత ప్రచారము. నరేంద్ర మోదీ గారిని చూసినా, అరవింద్ కేజ్రీవాల్ని చూసినా, రేవంత్ రెడ్డి గారిని చూసినా, కేసీఆర్ గారిని చూసినా, చంద్రబాబు నాయుడు గారిని చూసినా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా, స్టాలిన్ చూసినా, ఏమిటి అసలు రాచరికమా ఇది? కాస్తంత సౌమ్యత, కాస్తంత నమ్రత, మనం అనుకున్నవి చేయలేకపోతున్నాం అని చెప్పినటువంటి ఆ స్పృహ, ప్రజలే సార్వభౌములు, ప్రజలే ప్రభువులు అని చెప్పినటువంటి అవగాహన, ఉన్న వనరులతో సద్వినియోగం చేయటం అని చెప్పినట్టు చిత్తశుద్ధి, అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా మాట్లాడదామన్న సంకల్పము, ఇది లేకపోతే ప్రజలు క్రమక్రమంగా రాజకీయాన్ని చూసి దిగాలు పడుతున్నారు, అసహించుకుంటారు. అది పరిష్కారం కాదు, చాలా ప్రమాదకరం. నేను ఎప్పుడు రాజకీయం పవిత్ర వ్యాసంగం అని చెప్తుంటాను. నిజంగా నమ్ముతున్నాను, నిజమైన రాజకీయం పవిత్ర వ్యాసంగం. ఇప్పుడు జరుగుతున్నది రాజకీయం కాదు, అది రాజకీయం ఇంకో పేరు లేదు కాబట్టి వాడుతున్నాం అంతే. మనం అధికార క్రీడ, ఇది అధికార క్రీడ రాజకీయం ఏమైనట్టయితే ప్రజలకి ఏం ఆసక్తి ఉండాలి? నీకు అధికారం కూర్చొని నాకేం కావాలి? అసలు నా బతుకులకి ఏమవుతుంది కదా ముఖ్యం. ఎందుకు బాగుపట్టలేదు? ఎందుకని తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, మరో రాష్ట్రంలో కానీ ఇప్పటికి కూడా చదువు ఎందుకు ప్రపంచంలో అట్టడుగు స్థాయిలో మన దేశంలో ఉన్నది? పేదలు ఏం పాపం చేశారు కాబట్టి దాని గురించి నిజమైన పరిశీలన చేసి బాగు చేయడం కోసం ఒక్క వ్యూహాత్మకమైన చర్య జరిగిందా ఎక్కడన్నా? ఎందుకు ఆరోగ్యం అంత అధ్వానంగా ఉంది? మీరు ఒక్కసారి గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే ఎంతమంది కన్నీళ్లు కారుస్తున్నారు, గతిలోకి వెళుతున్నాం అని చెప్పని నరకంగా భావిస్తున్నారు. మనకు తెలియట్లేదా? మన కళ్ళ కనిపించట్లేదా? మన కుటుంబాలు అక్కడికి వెళ్తాయా? ఎందుకు అట్లా జరుగుతుంది? లోతుగా ఆలోచించామా? హంగామా 2 రోజులు చేయడం తప్ప లోతుగా ఎక్కడ ఆలోచించామా? మనసు పెట్టామా ఎక్కడన్నా? అసలు ఎందుకని అవినీతి అడుగుడుగున రాజ్యం వెళ్తుంది? బిల్లులు చెల్లించాలంటే మా కమిషన్లు అడుగుతున్నారు. గవర్నమెంట్ మీకు ఇవ్వాల్సిన డబ్బు రిలీజ్ చేయాలంటే కమిషన్లు అడుగుతున్నారు. జరగడం లేదా? గుణమే చేసి చెప్పండి నాకు. అంచేత కొంచెం సంయమనం కావాలి, వినమ్రత కావాలి. అన్ని సమస్యలు వీళ్ళు ఒక్కరోజు పరిష్కారం చేస్తారని అనుకోవట్లా. సమస్యలు ఏ ఒక్కళ్ళు సృష్టించాలా, కాలక్రమేణా మనం సృష్టించుకున్నాం, పెరిగిపోయినాయి. కానీ సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టి ప్రజలందరినీ కూడా సమకూర్చి పార్టీలకు అతీతంగా వినమ్రమైన భాషతో, కొంచెం సరైన వ్యూహంతో
నిజాయితీతో ప్రజల ముందుకు వెళ్తే పరిష్కారాలు వస్తాయి. ఆ ప్రయత్నం దేశంలో జరగట్ల. నా బాధ అది. ఏ రకమైనటువంటి చేంజ్ రావాలి, ఏ రకమైనటువంటి మార్పు వస్తే ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా దాన్ని మనం భావిస్తాము. అసలు అది ఇప్పుడున్నటువంటి వ్యవస్థల్లో సాధ్యమయ్యే పనేనా? అసాధ్యం అయితే అసలు మన బతికేందుకు ఇంకా నిర్మమా 100% సాధ్యం. ఈ దేశంలో ఇప్పుడు 1991లో నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ వచ్చేదాకా ఈ దేశంలో లైసెన్స్ రాజ్యం లేకుండా మన చావగొట్టకుండా పోటీ గల ప్రపంచము, ఆర్థిక వ్యవస్థ వస్తాయి, ఆర్థికంగా పెరుగుతామని నమ్మేమనం. ఇది జరిగే పనైనా మన జీవితకాలం అనుకున్నాం. జరిగింది. సమయం సందర్భం కలిసి రాగానే అద్భుతంగా జరిగింది. ఒకప్పుడు ఫోన్లు ఎవరికి అందుబాటులో లేదు, ఇవాళ ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి. కూరగాయల మీ తల్లి దగ్గర ఫోన్ ఉంటే నాకు మనసు ఎంతో ఆనందపడుతుంది. అదొక్కటి జీవితాన్ని మార్చేస్తున్నాను కాదు, ఖచ్చితంగా మార్పులో భాగం అది. మీరు ఒక అరటిపండు కొంటే వాళ్ళు యూపీఐలో పేమెంట్ చేస్తున్నారు ఒక అరటిపండుకి. అవును సార్, కరెక్ట్. నాకు చేత కాదు యూపీఐ పేమెంట్ ఎంతవరకు. నేను చూస్తుంటే వాళ్ళు అరటిపండు ఒకటి కొనుక్కోవటం అంటే మంచి జరుగుతుంది. అది 91లో అది మొదలెట్టకపోతే, దాన్ని వాజ్పేయి గారు కొనసాగించకపోతే, దాన్ని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కొన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళకపోతే జరిగేవి కాదు కదా. అంచేత నిజంగా జీవితాల్లో మార్పులు వచ్చే ప్రయత్నం చేయకుండా మనం ఆర్భాటం ఏ పార్టీ వచ్చినా కూడా మీకు తేడా కనిపించట్లా. వాళ్ళు వస్తే ఒకటే భాష, మొత్తక భాష, ఇతరులను తిట్టడం, తమ స్వోత్కర్ష. వీళ్ళు వస్తే అంతకంటే మొత్తక భాష, ఇతరులను తిట్టడం, స్వోత్కర్ష, జనాన్ని మోసం చేయడం. రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్షంలో ఉండగా ఒక అద్భుతమైన మాట చెప్పారు. అది వైరల్గా సపరేట్ అయింది, నేను కూడా చూశాను. అది మరి ఆయన చెప్పారా లేకపోతే మరి ఏమన్నా ఫేక్ న్యూస్ అని నాకు తెలియదు. ఏమన్నారు ఆయన, మీరు మమ్మల్ని మోసం చేయాలని కోరుకుంటున్నారు, మేము మోసం చేస్తున్నాం. అన్నీ ఫ్రీగా ఇమ్మంటున్నారు, ఇస్తామంటున్నాము, మాట ఇస్తున్నాము. అన్ని ఉద్యోగాలు కల్పిస్తే, గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగం పోతుందని చెప్పి అంటున్నారు, అనుకుంటున్నారు మీరు. మేము ఆ మాట చెప్పేస్తున్నాము, మీరు అడుగుతున్నారు మమ్మల్ని మోసం చేయమని. మమ్మల్ని ఏం చెప్పంటే మేము గెలవాలి ఎన్నికల్లో అని చెప్పన్నారు. నిజంగా నిజాయితీగా చెప్పాడు అన్నమాట. నిజాయితీగా పాటిస్తున్నారు. దాని నుంచి బయటపడాలి కదా. ఎంతకాలం ఆత్మవంచనలో మనం ఉంటాం ఏ పార్టీ అయినా కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకునే గొప్ప విషయాలు ఏమున్నాయి దీనిలో? మన ఇంట్లో ఏం చేసుకుంటామో మన దేశంలో అదే చేసుకోవాలి మొర్రో అంటున్నాం అంతే. ఉన్న డబ్బులు సద్వినియోగం చేస్తున్నామా లేదా? రోజువారీ ఖర్చులకే, పందేరాలకే కాకుండా, ప్రచారాలకు కాకుండా నిజంగా రేపు పొద్దున పనికొచ్చి వాటికి ఖర్చు పెడుతున్నామా లేదా? క్రమశిక్షణ పాటిస్తున్నామా లేదా? మన పిల్లల చదువు ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నామా లేదా? ఇవి కదా మనం చూసుకునేది. రేపు పొద్దున ఆస్తులు పెరగడం కోసం కాస్త పెట్టుబడి జాగ్రత్తగా పెట్టుకుంటున్నామా లేదా? ఇదే ప్రభుత్వం చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? నేను ఎవరి మీద కోపంతో చెప్పట్లా, నేను చాలా సానుభూతి చెప్తున్నాను. రాజకీయంలో ఉన్న వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. నిన్న కూడా వేరే పక్క రాష్ట్రంలో ఒక కీలకమైన నాయకుడు, ఆయన ప్రైవేటు సంభాషణ 2 గంటల సేపు కూర్చున్నాం. ఆయన వాపోతున్నాడు. చాలా అనుభవం ఉన్న మనిషి, ముఖ్యమంత్రి స్థాయి మనిషి, ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసిన మనిషి. ఆయన చెప్తున్నాడు, బై ఎలక్షన్ జరిగితే 100 కోట్లు ఖర్చు అయిందండి ఒక క్యాండిడేట్కి, మన అసెంబ్లీ బై ఎలక్షన్లకి. నేను చెప్పాను, మా తెలంగాణ కూడా అంతేనండి, మీరు మాకంటే ఎక్కువ ఏం లేరు, మేము కొంచెం మీకంటే ఎక్కువ. మా బై ఎలక్షన్లో మునుగోడులో కానీ లేకపోతే హుజరాబాద్లో కానీ మేము 200-300 కోట్లు ఖర్చు పెట్టానని నేను చెప్పాను. మీరు దీని నుంచి బయటపడగలని ప్రయత్నం చేయకపోతే ఎట్లాగా? నిజాయితీగా ప్రజలతో ఇది పరిస్థితి, పార్టీలని పక్కన పెడదాం, అందరం ఊళ్ళో కూరుకుపోయినాం, దీని నుంచి బయటపడడం కోసం ఈ పనులు చేయాలి అన్న ఆలోచన లేకపోతే, అరే చదువు అందకపోతే ఎట్లాగండి? ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రంలో విద్య అందకపోతే, ప్రతిభ వికసించకపోతే, బేదల పిల్లలు బేదలుగా మిగిలిపోతే, తెలివితేటలున్నా వికసించకుండా, దానికోసం ఏం చేద్దామన్న వ్యూహాత్మక ఆలోచన లేకుండా ఊరికే హడావుడి చేస్తూ ఉంటే ఎంతకాలం నడుపుతారు మీరు? దీన్ని ఎంతకాలం గొప్పలు చెప్పుకుంటారు మీరు? ఆరోగ్యం అందకపోతే, కుటుంబాలు గొల్లైపోతుంటే ఎంతకాలం మీరు పేదరికాన్ని తగ్గిస్తున్నామని డాపులు కొడతారు? ఎంతసేపటికి పందారం చేయటం, అవినీతికి పాల్పడి దోచుకోవటం, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం, ప్రచారం చేసుకోవటం, సొంత ప్రతిభ కోసం అని చెప్పని, లేకపోతే సొంత ఆత్మాశ్రయం కోసం అని చెప్పని. ఇది పరిపాలన ఎట్లా అవుతుంది? ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రపంచంలో ఎక్కడన్నా ఇతర దేశాల్లో, సంపన్న దేశాల్లో, కాస్త నాగరికత ఉన్న దేశాల్లో అక్కడ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ బొమ్మలు అదే పనిగా వేసుకుని ఇచ్చేసి అని చెప్పుకున్నాం. మీరు చూసారు అక్కడ ₹1 గవర్నమెంట్ ఖర్చు పెట్టింది అట్లాగా? ఆ దేశాలు డబ్బులు లేవా? ఎక్కడ లేదే. ఆ నోట్రడేమ్ డేమ్ కాలిపోయింది 2019లో. నిన్న మొన్న దాన్ని మళ్ళీ అందంగా చేసుకున్నారు వాళ్ళు, మళ్ళీ పునఃప్రారంభించుకున్నారు. చాలా దేశాలు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వెళ్ళారు. ఒక్క ప్రకటన ఏమన్నా ఉందా? ఫ్రెంచ్ రాష్ట్రపతి మొహంతో నోట్రడేమ్ డేమ్ నేను కట్టించాను ఒక్క ప్రకటన ఎక్కడ మీరు చూసారా? అది ప్రజాస్వామ్యం. అంటే ఒక్కళ్ళు మార్పు వస్తే సరిపోదు సార్, ప్రతి పార్టీలో రావాలి, ప్రతి వ్యక్తిలో రావాలి, ప్రతి నాయకుల్లో రావాలి. మన చర్చ కోపరహితంగా, ద్వేషరహితంగా, నిష్పక్షపాతంగా ఊబిలో కూరుకుపోయాం, బయటపడాలని చెప్పంటే ఒక చర్చ కావాలి. ప్రజలు అరే ఎంతసేపటికి ఈ సినిమా ఆడిందా లేదా? సినిమా ఆడితే సినిమా బాగుంటే చూసి ఆనందించాయా, కానీ సినిమా ఆడిందా లేదని చెప్పి నీ జీవితం నాశనం చేసుకుంటావు ఎందుకు? డబ్బులు ఇచ్చి పోషించేవాడు నువ్వు. అలాగే ఈ నాయకుడి పెద్ద కటౌట్ ఉందా లేదా? అరే నాయకుడిని పెంచేవాడు నువ్వు, వాడు నాయకుడు కాదు. నువ్వు ఓటైపోతే వాడు తరాజు, ఓటేస్తే రాజు, వాడు గొప్పతనం ఏం లేదు. నీవు ఓటేసావు, నువ్వు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నావు. కాబట్టి ముందు ప్రజల్లో చైతన్యం కావాలి. ఓటేస్తోంది నేను, పన్ను కడుతోంది నేను అని చెప్పని. అలాగే సినిమాలో వాళ్ళు మంచి నటన చేస్తే, లేకపోతే మంచి సినిమా తీస్తే సినిమాని పోషిస్తోంది అని మనకు అర్థం కావాలి. వాళ్ళకి బంటులుగా ఉన్న భావం నుంచి మనం బయటపడాలి. అలాగే సోకాళ్ళ పార్టీలు ఈ సేవ అన్నది ఊరికి డ్రామా కాకుండా, అరే ప్రజల ఉమ్మడి సేవల కోసం మనం సమయాన్ని కేటాయిస్తున్నాం అని వినమ్ర భావం ఉండాలి.
ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు కొన్ని తీర్చగలిగాం, చాలా తీర్చలేకపోయినాం, ఎస్ విఫలమవుతున్నాం. విఫలమైన ఎందుకు అభ్యాసం ఎలా బయటపడాలి? కొంచెం అహంకారాన్ని పక్కన పెట్టి, ఆర్భాటాన్ని ప్రచారాన్ని పక్కన పెట్టి నిజాయితీ చర్చ కావాలి. అది కరువైంది ఈ దేశంలో. కనీసం ఎన్నికలు జరుగుతున్నాయి, శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతోంది, కానీ అంతకు మించి ప్రజాస్వామ్యానికి పరమార్థం ఉన్నది. ప్రజల డబ్బులతో, ప్రజలు ఇచ్చినటువంటి ఓటుతో ప్రజల జీవితాలను బాగుపరిచేందుకు దీర్ఘకాలికమైన నిజాయితీ అయిన సమర్థమైన ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా? అది ప్రజాస్వామ్యానికి ప్రాణం. ఇప్పుడు మనకు ఉన్నంత ప్రజాస్వామ్యం అంతా అధికారాన్ని అందుకుంటున్నామా లేదా? రాజ్యాంగంలో ఉన్న ప్రకరణాలను ఉపయోగించుకొని ఏదో రకంగా రకరకాల విద్యలు, రకరకాల ఉపాయాలు, ఇది ఒక్కటే ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం కాదు, అది అధికార మార్పిడి అంతే. అది ఉంటుంది, మంచిదే, అది కావాలి. అధికార మార్పిడి కూడా లేకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది. కానీ అక్కడితో ప్రజాస్వామ్యం అయిపోవాలి. కొంచెం లోతుకి వెళ్ళాలి. నేను వినమ్రంగా కోరుతున్నాను, ఎవరి మీద కోపంతో కోరటం లేదు. నాలాంటి వాళ్ళం ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. మంచి చేస్తే బాగుందని చెప్తాం, చెడు చేస్తే ఇది కాదయ్యా, ఇది మార్గం ఉందని చూపిస్తాం. అంచేత ఒక పార్టీ గెలవాలి, ఇంకో పార్టీ ఓడాలని కాదు. ఎంతకాలం మనం ఇలాంటి రాజకీయం పేరుతో ఇలాంటి పద్ధతులను మనం ప్రోత్సహిస్తాం. నేను చాలా పరుషమైన పదాలు వాడకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నాను. మనసులో కోపం అన్నా కూడా దాన్ని అణుచుకుని నిర్మాణాత్మకంగా ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఆర్భాటాల నుంచి బయటపడలేమా? కుటుంబ జీవితంలోనే ఆర్భాటాల నుంచి బయటపడాలని నేను సమాజంలో కోరుకుంటున్నాను. కుటుంబాలు గొల్లైపోతున్న అనవసర ఖర్చులు, ఆర్భాటాల హంగామాలని. సరే, అది మన ఇష్టాయిష్టాలు, మన స్వేచ్ఛ, మన డబ్బు. ప్రజాజీవనంలో మీకు ఆ హక్కు కూడా లేదు. అది మీ ఇష్టాయిష్టం కాదు. అది నా డబ్బు, నా ఓటు, నాకు మీరు జవాబుదారి. మీరు అన్నట్లు ఫస్ట్ మనలోనే రావాలి సార్, మార్పు ప్రజల్లోనే రావాలి, ప్రజల మీద భారం పెడితే కాదు. నాయకత్వం తీసుకుంటామని వచ్చింది నువ్వు, నాయకత్వాన్ని ఇస్తాను వచ్చింది నువ్వు. ప్రజలేమి బలవంతంగా నువ్వు రాబాబు అని చెప్పిన కాలమక్తాను కోరలా. నాయకత్వం అంటే అర్థం ఎట్లాగొట్లా డబ్బులతో, ఓట్లతో గెలిచేసి, ప్రజలకు మభ్యపెట్టే మాటలతో గెలిచేసి పదవిలో కూర్చోడం కాదు. నాయకత్వం అంటే ప్రజల్లో మార్గాన్ని నడిపించేటువంటి చాకచక్యం. విగ్రహాలు పెడతా ఉంటున్నారు, పెద్ద పెద్ద విగ్రహాలు అక్కర్లేదు స్వామి. ఎవరు విగ్రహాలు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలు కొంత ఆచరణలో చూపెట్టండి చాలు. ఈ దేశం చాలా బాగుపడుతుంది. విగ్రహాలు ఏం అక్కర్లా. మహాత్మా గాంధీ విగ్రహం లేకపోతే ఆయనకి ఏం నష్టం లేదు, ఆయన ప్రతిష్టకు నష్టం ఏం లేదు. అంబేద్కర్ విగ్రహం లేకపోతే అంబేద్కర్కి ఏమీ నష్టం లేదు. వాళ్ళ ఆలోచనలు, ఆచరణలో చిత్తశుద్ధితో కొంతైనా పెట్టండి చాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.